గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగ వేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
గద్దెలెక్కే గద్దెలొద్దంట ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం గుండెనే పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండించితే మనుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను దోస్తికి నజరానా దోస్తికి నజరానా చిరునవ్వురా నాన్న దోస్తికి నజరానా చిరునవ్వురా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు నవ్వెరా నవ్వెరా మావాడు నవ్వెరా
రాత్రి చదివించి ఎంతో చెప్పేసి మాట్లాడితే 30 నిమిషాలు ఏడాది పెట్టారు అది కూడా వచ్చింది ఇవాళ మనోజ్ కళ్యాణ్ వీడు కోర్టు క్లాస్ వస్తుంది కానీ 2 వచ్చింది డాన్సర్ ఎల్కేజీకి వచ్చింది ఏదో మాట్లాడుతున్నాం మా మిస్సెస్ విజయ బిఏ చేసింది హౌస్ వైఫ్ నేను విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేస్తున్నాను లెక్చరర్గా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మనీరా మా అబ్బాయి ఆశ్రిత్, నా భార్య నాగమణి, ఈమె ఎంఏ బీడీ చేసింది. మా పాప ఝాన్సీ అక్షయ. నేను అడ్డడ్లో జెరాక్స్ వీడియో బిజినెస్ పెట్టుకొని చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ముందుగా మన గురువుగారు హిందీ మాస్టర్ గురించి మనం చెప్పుకోవాలి. మాకు 7వ తరగతి వరకు హిందీ అక్షరాలు కూడా రావు, హిందీలో అక్షరాలు కూడా రావు. అలా ఏదో జోకింగ్ చేసి అలా వస్తే 7 వరకు చూసి రాసి చూడకుండా రాశారు. ఇప్పుడు మాస్టర్ వస్తున్నారా మీరు సిగ్గుపడకుండా ఆ నుంచి నేర్పుతానని ఆ నుంచి మొదలు పెట్టారు. ఎప్పుడో 8th క్లాస్ మొదలు పెట్టారు. మీరు హిందీ నేర్చుకుంటే 8th క్లాస్ ఆ నుంచి నేర్చుకుంటే మీరు 10th వరకు వచ్చినప్పుడు చాలా తయారు చేశారు. మాట్లాడారు చాలా బాగా చెప్పేవారు. అంటే క్లాస్లో 10 నిమిషాలు లేట్గా వచ్చేవారు ఎవరు కానీ ఒక స్వాతంత్ర మాత్రం ఎవరు నోట్స్ రాసేవారు కాదు. కానీ మాస్టర్ పాటలు చెప్తే నోట్స్ రాసుకోవడం అవసరం లేదు, అంత బాగా చెప్పేవారు. ముందు రోజు పాటలు చెప్పేవారు, మళ్ళీ మసలు అదే చెప్పేవారు, మళ్ళీ 3 రోజు అదే చెప్పేవారు. అందువల్ల మొత్తం మన బ్యాచ్లో అందరూ కూడా స్వాతంత్ర 70 పైన వచ్చాయి, ఎవరికి 70 లోపు రాలేదు. అంటే కేవలం పుస్తకాలకే తీసుకునేవారు. మాస్టర్ బాగా పాటలు చెప్పేవారు. మాస్టర్కి మాస్టర్కి చాలా అభిమానం సంబంధం ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు రోజు నేను మాస్టర్ ఇంట్లో పడుతున్నాను. పగల స్కూల్లో చదివి క్యాన్సర్ ఇంటికెళ్ళి కోచింగ్కి మళ్ళీ మాట్లాడించుకెళ్ళి అక్కడే అభిబంధు మాస్టర్ చదివి గవర్నమెంట్ మాస్టర్ చదివి ఎక్కువ అనుభవం ఉంది. రామకృష్ణ సార్ ప్రైవేట్ కొంతమంది ఇప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే క్లాస్ ఎక్కువ వచ్చినప్పుడు ఆయన నాకు ఎక్కువ కనిపిస్తుంటారు. ఇంకా మన రాజుగారు సీఎం సూర్యనారాయణ రాజు గారు ఆయనకి అప్పుడు మున్సిపల్గా పనిచేసేవారు. మనకి ప్రతి అటాచ్మెంట్ లేకుండా అప్పుడప్పుడు పసుపు మాట్లాడారు. అలా ఇప్పుడు మనకి మరో విషయం ఏంటంటే మాస్టర్ కొంచెం జోకేసి ఆయన చిన్న మేటర్ చెప్తున్నాడు. పెద్ద మేటర్ రాజుగారు తర్వాత మన బ్యాచ్లో మనకి చదువుకున్న వాళ్ళు పెద్ద మేటర్ ఒకరు, చిన్న మేటర్ ఒకరు, ఇద్దరు కాలం చేశారు. మన స్టూడెంట్స్లో కూడా పాపగా పెట్టారు. మన దాంట్లో గాఢ అప్రావం కాకుండా మరి ఎస్ఐయ్యాడు. ఇప్పుడు మన సమయం మాట్లాడుతున్నాం. మంగాన్ని ఇచ్చారు. మంచిగా మాట్లాడుతున్నందుకు కూడా గవర్నమెంట్ టీచర్కి సంబంధించిన జాబ్ తక్కువ. అంతా ఉపాధ్యాయులకు సంబంధించి కేవలం థామస్ అక్కడ రాజే
సన్మానిస్తాం. మీరందరూ అలాగే వెళ్ళిపోయినాడు అన్నమాట. వాళ్ళు ఎప్పుడో వస్తారు సంవత్సరాల తర్వాత కలుసుకున్నాము. మాటలు కనపడతాయి, ఏం చెప్పాలో చెప్పాలనుకుంటే చెప్పలేదు. అది అయితే అదృష్టం నాకు పెరిగినట్టు ఎవరికి చాలా మారిపోయింది. పిల్లలకి బడి పంపించాలి, వాటి మనవ సమాధానం చెప్పలేదు. మా మనవకి నేను చెప్పలేదు. వాళ్ళు టీచర్ ఇంట్లోనే అన్న గౌరవిస్తారంటే ఇవ్వరు. మీకు చదివి ఏం చెప్పామో కానీ తినడానికి బాగా చెప్పాలనుకోవచ్చు, చెప్పచ్చు. చదివేరే డాక్టర్ అయిపోయాడు డాక్టర్ ఆ వాటికి అక్కడే కనీసం కల్లా అప్పుడు అంటే మనం ఏం ఆనందం పట్టలేదండి. ఇది మాత్రం మమ్మల్ని ఆనందపడతాం. అలా ఆలోచిస్తే మన ఆనందం జాబ్ ఇంకో జాబ్ చేసి ఏంటి మనం ఏదో స్పీచ్ రాసేయడం కానీ నాకు మాట్లాడుతున్నాను. చాలా ఆనందం అనిపిస్తుంది. నాకే కాదు మాట్లాడి జరిగింది చెప్పడం వస్తుంది. ఇక్కడ ఉన్నంత హ్యాపీనెస్ మళ్ళీ ఉదయాంతరాలు యాక్చువల్గా అయితే అసలు కూడా ఇలా కష్టపడాలి. అందరికీ మంచి నడవడికలు ఉండాలి. అంతేగాని ఓట్లు పెట్టడం అది కాదు. మంచిగా జీవించాలి. మాకు ఏమనిపిస్తుందంటే అలాగే ప్రభుత్వంలో అవన్నీ అనిపిస్తాయి. అంతేగా అప్పుడు తెలుస్తున్నాను అందరినీ ఏం కనిపిస్తున్నారు. త్యాగం అనేది ఉంటారు. ఇది పిల్లలకి ఎప్పుడైతే గవర్నమెంట్ నేర్పారో ఆటోమేటిక్గా ఏమన్నా గౌరవిస్తారు. నేను అక్కడ కట్టు మాకు
दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం ఒక 3 నిమిషాలు ఒప్పుకోటండి. ఫస్ట్ ఈ ఊరికి మా నాన్నగారు లైబ్రరీగా వచ్చారు. లైబ్రరీ కోసం లైబ్రరీలో ఉద్యోగం కోసం ట్రాన్స్ఫర్ వచ్చాము. వచ్చిన మర్నాడే 1వ తరగతిలో నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు ఎందుకంటే నాకు మర్చిపోలేని ఫీలింగ్స్ ఉన్నాయి, నేను చెప్పాలి ఇప్పుడు. అప్పుడు 1వ తరగతి అమ్మగారు అందరికీ తెలుసు కదా, ఇక్కడ 1వ తరగతి కొంతమంది చదివారు, ఇక్కడ ఎవరు చదివినట్టు 1వ తరగతి చదివినప్పుడు అక్కడ 1వ తరగతి అమ్మగారు ఆవిడ ఏంటంటే మా నాన్నగారు ఇలా ఎత్తుకొని తీసుకొస్తే ఆవిడ డైరెక్ట్గా ఎత్తుకొని తీసుకున్నానండి. అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు అనమాట. అలా ఎత్తుకొని తీసుకొని ఆవిడ ఏంటంటే ముద్దు పెట్టి బుద్ధిగా ఉన్నాడు కదా అమ్మగారే ఫస్ట్ తరగతి మర్చిపోను. నేను ఈ విషయాన్ని నా స్టూడెంట్స్కి ఒక 10-15 సార్లు చెప్పుకుంటాను అనమాట. అంటే అప్పుడు టీచర్స్ ఎలా ఉండేవారు అని చెప్పడం కోసం నేను ఈ విషయాన్ని చెప్తాను. మీకు చెప్పకపోతే అన్యాయం అవుతుందని మళ్ళీ నేను టైం తీసుకొని చెప్తున్నాను. వీటిని ఫస్ట్ వీడిని పరిచయం చేశారు. తర్వాత నెక్స్ట్ పరిచయం ఎర్రా విజయలక్ష్మి అమ్మాయి ఇక్కడ రాలేదు. ఉన్న చుట్టూ చెప్తున్నాను. వాళ్ళిద్దరూ నాకు వచ్చున్నారు అనమాట. ఈ అమ్మాయి పొద్దున తెలుసు, ఈ అమ్మాయి కూడా హై స్కూల్ స్టాండర్డ్ వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే చాలా మంది ఇలా ఉన్నారు. తర్వాత 3వ తరగతికి వచ్చేసరికి 2వ తరగతి అమ్మగారు, తర్వాత దేవరాజ్ మాస్టర్ తెలుసు కదా, వీళ్ళిద్దరూ కలిసి సరదాగా ఉంటూ ఉంటే అసలు సరదాగా ఎలా ఉండాలో వాళ్ళిద్దరి నుంచి నేర్చుకున్నామేమో అనిపిస్తుంది నాకు. 3వ తరగతికి వచ్చేసరికి కృష్ణారామేష్ గారు, మన పవన్ కుమార్ ఫాదర్ నాన్నగారికి నిజంగా. తర్వాత డిసిప్లిన్ అంటే ఏంటో కృష్ణారామేశ్వరే. అతను అంటే భయం, కానీ అట్ ది సేమ్ టైం ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ 9 క్లాస్గా చెప్తా ఉంటే ఇక్కడ ఊరికే మన మనసు అంతా కంగారు పెడుతున్నమాట. ఇంగ్లీష్ మాటలు వినిపించింది ఆయనే బోర్డు స్కూల్లో. తర్వాత అలా వచ్చిన తర్వాత 6th క్లాస్కి వచ్చిన తర్వాత అప్పారమేశ్వర్ ఆరోగ్యం చూద్దాడు. మొన్న కూడా మంచిది ఎక్కువ తాగాలంటే అప్పారమేశ్వర్ గుర్తొస్తాడు అనమాట. అలాంటి అప్పుడే ఆయన చెప్పారు. అప్పభద్రమేశ్వర్ గురించి ఇప్పుడే చాలా మంది చెప్పారు, నేను చెప్పవసలేదు. ఆ తర్వాత 8th క్లాస్కి వచ్చేసరికి పెద్దలు మేస్టర్, మా వాడిని అడిగితే తెలుగు పద్యం ఎలా చదువుతాడో వాడికి తెలుసు. వాడికి నేను పెద్దలు మేస్టర్ ఎలా చదువుతారో అలాగే తెలుగు పద్యం వాడికి నేర్పుతున్నాను. అంటే అంత ప్రింట్ అయిపోయింది అనమాట పెద్దలు మేస్టర్ చదివిన పద్యం అనమాట. ఒకటే స్టైల్లో ఏ పద్యాలన్నా చదివేవారు, గుర్తుందా మీకు? అదే స్టైల్ మా వాడికి నేర్పుకుంటా అనమాట నేను. ఎందుకంటే ఇంకో స్టైల్ ఇంక లేదు, అంత గొప్ప అనమాట తెలుగు మాస్టర్. అంతేకాదు ఈ మాస్టర్ అందరూ వ్యక్తిత్వాన్ని నేర్పుతున్నాడు మనందరికీ కూడా. వ్యక్తిత్వం ఉంది, విలువలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా, నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలు ఉంటాయి అమ్మాయిల్లో కూడా, అన్ని బాధ్యతలు వదిలి ఇక్కడికి వచ్చారంటే చాలా గ్రేట్ అనమాట. రామూర్తి మాస్టర్ ఏంటనేది ఆయన అసలు నాకు ఆయన నుంచి ఒకటే బాగా నేర్చుకున్నాను. పీడనం అనే ఒక నిర్వచనం చెప్పారండి, ఇదే రూమ్ అనుకుంటాను. మీరు ఎక్కువ చెప్పారు కాదు, మాకు తెలుసు, బట్ చెప్పింది ఏదైనా సరే అనిపించాం. అసలు ఆ పీడనం నిర్వచనం అంటే ప్రెషర్ ఏంటి చెప్పారు, అసలు బలం అంటే ఏంటో, ఏరియా అంటే ఏంటో, దాన్ని భాగించాలి ఎందుకో అంతలోకి వెళ్ళిపోయారు ఒక క్లాస్. అదే విషయం అనమాట, అదే బేస్ అండి. సైన్స్ని ఇంట్రెస్ట్ రావడానికి అదే కారణం. 10th క్లాస్లో జెస్సీ ఓవెన్స్ ఏదో లెసన్ ఉండేది. ఆ లెసన్ ఇంగ్లీష్ ఏం చెప్పారు కాదు ట్యూషన్ కింద. అసలు సంవత్సరం అంతా వెళ్తే 2 లెసన్స్ చెప్పడం గ్రేట్, కానీ 2 చాలు అనమాట. గంగి గోపాల్ గరుడెడ్ అని చాలు, అదేనమాట. మీ గురించి చెప్పకపోతే వేస్ట్ అని చెప్పాను. పాస్టర్ మాస్టర్ ఎట్లా
హిందీ మాస్టర్ గురించి సుబ్రా చెప్పింది అక్షరాల వాస్తవం. డిసిప్లిన్ అంటే ఏంటి, అసలు హిందీ నాకు రాదు. హిందీలో మన ఉప్పల శ్రీనివాస్ తెలుసు కదా, ఉప్పల శ్రీనివాస్ చూసి భయపడి ఉన్నానమాట. నేను హిందీలో మీకు ఎక్కువ మార్పు వచ్చేస్తాను, అలాగే వచ్చేసేవి. చాలా ఇష్టమైన ఫ్రెండ్ ఇతను. తర్వాత అలా మన ఫ్రెండ్స్ కోసం అలా వస్తే కనుక ఇంకా ఫస్ట్ థామస్ గారు చెప్పాను కదా, తర్వాత కొండల శ్రీనివాస్ కూడా సర్వీస్ చేస్తూ ఈనాడు విలేకరుగా ఉండి చాలా మంచి పేరు ఉంది మంచిగా. ఎంతో హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ వెన్యూ రావడానికి సుబ్రాజ్ ఏం చేస్తే తెలుసా మీకు? సుబ్రాజ్కి ఈ స్కూల్ అంటే ఎలక్షనల్ అండర్లో ఉందట. ఈ ఎలక్షనల్ అండర్లో ఉంటే ఎలక్షనల్ అండర్ హెచ్ఎం ఇవ్వలేదు, డిప్యూటీ డిఈఓ ఇవ్వలేదు, డిఈఓలు ఇవ్వలేదు. ఈ సుబ్రాజ్ ప్రత్యేకంగా ఎంఈఓలు ఇవ్వలేదు. ఈ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రత్యేకంగా మనకి ఈ రూమ్ ఈరోజు జరుగుతుందంటే ఇతను ఒక భాగం. బాధ్యత ఎవరి కోసం చేయడు అని అనుకుని మనందరం ఉండాలి. తర్వాత మాస్టర్ మీ గురించి ఎంత చెప్పి నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట. నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా. ఓహో ఆహా వేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే. మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే. నీలా నారా సావాసంగా నింగి నేల కలవాలంటూ మొబ్బై కరిగి పిలపై చల్లై రారా. మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అల్లరంటే మాకు కూడా సరదాలండి.
We miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు. బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నేనండి మీ కళలో ఉంది. బాగున్నారా? వీడియో ఎలా వచ్చిందండి? బాగానే వస్తుందండి. సృష్టిలో మధురమైనది, శాశ్వతమైనది, మచ్చలైనది, మాసిపోయినది, నిత్య నూతనమైనది, నిర్మలమైనది, కులమతాలకు జాతి మత భేదాలకు కలిమినేములకు అతీతమైనది స్నేహమే కదా. అందుకే 25 సంవత్సరాల క్రితం జీవిత పయనంలో ముందుకు సాగుతూ వీడిపోయిన మనం మళ్ళీ 25 సంవత్సరాల తరువాత మనం కలిసినప్పుడు ఆనాటి మధురానుభూతులు గుబాలించిన వేళ కలిగిన ఆనందం, ఆ మధుర స్మృతులు ఒక జీవితకాలం గుర్తుంటాయనడంలో నాకైతే సందేహం లేదు. మీకేమైనా ఉందా? 25 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎన్నో మార్పులు మనతో సంబంధం లేకుండానే జరిగిపోయాయి. ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, కొందరికైతే సంసార సాగరాన్ని ఈదడంలో ఎన్నో సమస్యలు. ఈ బిజీ జీవితంలో ప్రతి క్షణం ఎంతో విలువైనది. అయినా ఎంతో దూరంలో స్థిరపడి ఎంతో బిజీగా ఉండే మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి 2-3 రోజులు కేటాయించి తమ విలువైన సమయంతో పాటు ఆర్థికంగా సహాయం చేసిన మిత్రులు విజయబాబు, కొంగల్ శ్రీను, సురేష్, థామస్, రాంబాబు, రామ్మూర్తి, అచ్చిరాజు వంటి మిత్రులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దూర ప్రాంతాల్లో నుండి ఆడపిల్ల ఉండి అత్తమామలు ఇంటి వారి అందరూ పర్మిషన్ పొందవలసి ఉన్న వారి అందరి పర్మిషన్ సంపాదించి ఈ కార్యక్రమానికి వచ్చిన శారద, సత్యవతి, రాజేశ్వరి, మంగమ్మ, అప్పల నరసమ్మ వంటి అమ్మాయిలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. చివరిగా ఒక మాట, ఆస్తిపాస్తులు లేనివారు నిజమైన దరిద్రులు కారు, మంచి మిత్రులు లేనివారే నిజమైన దరిద్రులు అన్న మహాకవి మాటకు స్ఫూర్తిగా తీసుకొని మన మిత్రుల్లో ఏ ఒక్క మిత్రుడు కనిపించినా వారి పరిస్థితిని అర్థం చేసుకొని వారి సాయం పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించండి. ప్లీజ్, చేతికి 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదండి. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకుందాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.